అమ్మా. నమస్తే అమ్మా అందరికి. నమస్కారం. ఏంటమ్మా ఎవరెవరు ఉన్నారు ఇంట్లో? ఇద్దరు కొడుకులు ఉన్నారు సార్, ఆడబిడ్డ ఉంది, ఇద్దరు కోడళ్ళు ఉన్నారు, ఇంకా తమ్ముడు ఉంది. ఎంతమంది మొత్తం? ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, బిడ్డ, పిల్లలు. 6 మంది ఉన్నారా? కూర్చో. మీరు ఈ పక్కన నమస్కారం సార్. కూర్చోమ్మా, కూర్చో. దూరా ఎమ్మెల్యే ఇట్రా. ఏంటమ్మా ఏం చెప్పు? నీ బిడ్డమ్మా కొడుక దేవాంశం పెట్టారు. అడ్డు నీ పేరేంటి? యాక్టివ్గా ఉన్నాడు. అటు 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 ఇటు. మీ నాన్న ప్రసాద్ బాబాయ్ ఏం కావాలా? ఫస్ట్ సరే పెట్టుకున్నారు. ఓకే అమ్మా, కూర్చోండి. కూర్చోండి. ఫ్యామిలీ మెంబర్స్ అంతా రండి. రాయా నువ్వు కూడా రా. నువ్వు రామ్మా, నువ్వు కూర్చోమ్మా. నువ్వు కూర్చో ఇట్లా. నువ్వు రా. నువ్వు అబ్బాయివా? పెద్ద అబ్బాయివా? నువ్వేం చేస్తావమ్మా? ఏ సబ్జెక్టు? బిఏ డిస్కంటిన్యూ చేసావు. కూర్చోండి. కుర్చీ తెచ్చుకోండి. కుర్చీలు వేసుకోండి. కూర్చోండి. రమ్మా, కూర్చో. అందరూ కూర్చోండి. రమ్మ, నువ్వు కూడా కూర్చో. ఇంకొక అబ్బాయి ఎవరు? రెండో అబ్బాయి. రా కూర్చో. అటు కూర్చో. మీ మిస్సెస్ డెలివరీ కదామా? బిడ్డ వచ్చాడు. మీ బిడ్డ. నీ హస్బెండ్ ఎవరు? మా ఆయన ఏం చేస్తాడు? ఆయననా? నువ్వేం చేస్తావా? నువ్వేం చేస్తున్నావు? ఏం పని చేస్తావు? ఎలక్ట్రికల్ వర్క్ చేస్తావా? ఎక్కడ? ఇక్కడేనా? ప్రైవేట్ చేస్తావు? ఎక్కడ చేస్తావు? అక్కడ చేస్తావు. ఎంత పని దొరుకుతుంది? పని ఉంటుందా? ఎన్ని రోజులు మరి పని చేస్తే లాభం ఏంటి? కొంచెం వండే అప్పుడు మిల్లులో పడినది కదా మిషన్ కింద. నువ్వేం పని చేస్తావమ్మా? భర్త క్యాన్సర్ చనిపోయాడమ్మా 2012లో. నువ్వు డిస్కామ్ లో డిస్కంటిన్యూ చేసి ఐటీఐ చేసావు. ఐటీఐ చేసావు. ఐటీఐ కంప్లీట్ చేసి ఇప్పుడు ఏం ఆటో? నువ్వు మీ అబ్బాయా మీ తమ్ముడా? నువ్వు ఆటో నడుపుతున్నావు. ఏమా? రెంట్కి తీసుకొని ఈయన ఎంత వస్తుంది ఆదాయం నీకు దాంట్లో? డైలీ 200-250 రూపాయలు వస్తుంది. ఏం పంట వేస్తామో? వామ్ పంట వేస్తారా? శనగలు. ఉల్లిగడ్డలు వేసిన సార్, 3 ఏళ్ళు ఉల్లిగడ్డలు వేసిన. ఏం పంట రావడం లేదు సార్. ఇప్పుడు శనగలు వేసుకుంటాం సార్. ఇప్పుడు వర్షాకాలం వస్తే శనగలు వేస్తాం సార్. ఇప్పుడు నీకు పెన్షన్ ఇచ్చాం, విడో పెన్షన్ ఇచ్చాం, వితంతు పింఛన్ ఇచ్చాం. 4,000 రూపాయలు వస్తుంది కదా? 4,000 రూపాయలు వస్తుంది సార్. ఫస్ట్ సార్ నాకు 2,000 రూపాయలు సీఎం ఉన్నప్పుడు 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది. మరి తర్వాత
మరి 10,000 వచ్చిన సీఎం అయిన తర్వాత నాకు 4,000 ఇస్తున్నా సార్. నువ్వు నామినేషన్ చేసినాడు కూడా 7,000 కలిపి ఇచ్చిన సార్. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నాకైతే చాలా సంతోషం సార్. మరి సీఎం కావాలి సార్. నువ్వు ఇదే పదవి ఇట్లే ఉండాలి సార్. నువ్వు చాలా సంతోషం. ఎవరిని అడగల ఎవరిని ఉండాలి అనేది ఎవరిని అడుగుతున్నా. నువ్వే ఒక దేవుని సార్. ఇప్పుడు మీ కుటుంబం ఎప్పుడు నువ్వు పెద్ద కొడుకు కదా, నువ్వు ఐటీఐ చేసే అందరూ ఆలోచించుకున్నారు ఎట్లా పైకి వస్తారని ఆలోచించావా? పరిస్థితులను బట్టి ఎక్కడ పోయే ఛాన్స్ నా భర్త సార్. పొలం పనికి తర్వాత వచ్చేసి మ్యారేజ్. నీ మరి చదువుకున్న అంటారు ఊర్లో ఐటీఐ కానీ అట్లా చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంతేనా? ఇంత పెద్ద ఊర్లో ఇంకా ఎక్కువ ఉంటారు కదా. వేరే కల్లా బెంగళూరు అట్లా హైదరాబాద్ అట్లా పోతారు. ప్రస్తుతానికి వచ్చి మన ఊర్లో వచ్చేసి నిరుద్యోగులు 4-5 ఇంకా ఉన్నారు మీ ఊర్లో చాలా మంది ఉన్నారు కుర్రాళ్ళు. నీ మరిగిన కొంతమంది ఉన్నారు ఇంకా. మా బ్యాచ్ 3 ఉన్నారు సార్. ఏదో కూడా అవుట్సోర్సింగ్ చూసుకున్నామని ఏమ్మా? ఏదైనా అవుట్సోర్సింగ్ జాబ్ అంటే అవుట్ సోర్సింగ్ బయట ఆడడానికా? అందరం ఒకటే చోట ఉన్నాం సార్. అంటే జిల్లా పరిషత్ కదా సార్, కొంచెం తక్కువలేని పరిస్థితులు ఉన్నాయి. అందుకని స్థలం అయితే మనకు ఉంది, తక్కువలేని సోమర్థం ఉంది. స్థలం ఉందా? స్థలం ఉంది. ఇంటి దాకా ఉందా? ఇంటి జాగా ఉంది సార్. అంటే పేపర్లు కూడా ఉన్నాయి సార్. ఉన్నాయి, కట్టుకునే సోమర్థం లేదు. ఇల్లు ఇస్తే కట్టుకుంటాం. ఇప్పుడు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టారనుకుంటా మీరు? ఈ ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి, అందరూ జాయింట్ హౌస్ ఉన్నాయి సార్. మీరు చెప్పినట్టు ఒక హౌస్ అడిగారు సార్, ఒక హౌస్ ఉంది. ఆ ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి, మీరు కట్టుకుంటారు. రెండో అతనికి ఆటో ఒకటి, ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి, రేపే డెలివరీ చేసేయండి. అతను ఆపరేట్ చేసుకుంటాడు, కొంత డబ్బులు సంపాదించుకుంటారు. మీరు కూడా ఆలోచించండి. మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే నేను చెప్తాను కలెక్టర్ కూడా. నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పని చేయడానికి అవకాశం ఉంటే, నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకో. నువ్వు చదువుకోలేదమ్మా? నువ్వు 5వ తరగతి చదువుకున్నావా? మీద పరిస్థితి సార్. నాకు చదివించుకునే సోమత లేక ఆయనకు 15 లక్షలు పెట్టుకుంటాను సార్. నన్ను 20 హాస్పిటల్ అదల్లో తిరిగి వచ్చి నేను నాకు తిప్పలు పడిన సార్. నేను గమనిస్తున్నా చాలా పేద పరిస్థితి నాకు. చూద్దాం ఏం చేయాలని ఆలోచిస్తున్నా. మీ అందరికీ నేను చూస్తాను. చూసి ఈ 4 ఎకరాలు బాగుంది కదా, వీళ్ళని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి కనీసం వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఏం చేయగలుగుతారు కొంచెం వర్కౌట్ చేయండి. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్. ఉండేది ఒక 4 ఎకరాల 2 సెంట్ల భూమి ఉంది. అతను ఐటీఐ చేశాడు. అతను బీకామా 10th క్లాస్ చేసి ఇంటి దగ్గర ఉన్నాడు. ఈ 5-6 మందిని ఎట్లా మీరు డెవలప్ చేస్తారు అన్నలుగా సార్ వర్కౌట్ చేయండి. మీరు డాక్రా సంఘాలు లేరమ్మా? మీరు డాక్రా సంఘం కాదు, డాక్రా సంఘంలో మెంబరా మీరు? సంఘంలో ఉన్నారా? పొదుపులో ఉన్నారా? మీ సంఘంలో ఎంత డబ్బులు ఉంది? ఈ 7 సంవత్సరాలు మేము ఇచ్చారు సార్. నాకు లోన్ ఇచ్చారు. బట్ ఎంత మొత్తం పొదుపు ఉందో ఎంత నీకు ఐడియా లేదు దాని మీద? అందరికి కలిసి సంఘంలో పొదుపు ఉంటుంది కదా? నాదే సార్ ఉండేది, వాళ్ళకి లేదు. వీళ్ళు కాదు మొత్తం కదా. మీ సంఘంలో 8 మంది మెంబర్లు ఉన్నారు కదా, ఎంతమంది సభ్యులు? ఎంతమంది? 10 మంది ఉన్నారు. నేనే పెట్టినప్పుడు పెట్టాను మిమ్మల్ని అందరినీ ఆర్థికంగా పైకి తేవడానికి. అదే మరి 2 అంటే ఈ ఊర్లో 30 ఉన్నాయి. ఈవిడ లేదా? ధనలక్ష్మి సార్ నాది. ఇక్కడ ఈ ఊరే కదమ్మా. నాది ఇక్కడే. నువ్వు వేరే ఊర్లో ఉన్నావమ్మా. ఈ ఊరు ఎక్కడ ఉంది? మీ ఊరు విషయం చెప్తున్నా. వాళ్ళ ఊరు విషయం చెప్తున్నా సార్. నా ధనలక్ష్మి గురిలో ఉన్నాను సార్. నాది ఇదే ఊరే. ఈ సంఘాలు కూడా తీసుకోండి, ఎట్లా చేయాలి నేను చెప్తాను. ప్లాన్ చేద్దాం. ఓకే అమ్మా, నేను చూసుకుంటాను. ఈ 2 చేస్తాం, ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా. అదే మరి ఆటో ఇప్పిద్దాం, చేద్దాం. రండి, అతను సెటిల్ అవుతాడు లైఫ్ లో. వీళ్ళని ఏం చేయాలో చూద్దాం. రండి రండి. రా, ఈ
ఇప్పటికి వచ్చి మీరు వచ్చావు కదా, మీరు రండి. మీరు వచ్చారు, మీరు రండి రండి, మీ మెంబర్స్ రండి, మీ ఇంట్లో రండి. నువ్వు ఇట్రా, మీ ఇద్దరు మగపిల్లలు పక్కన, నువ్వు ఈ పక్కన ఇట్రా, ఇట్రా, నువ్వు ఇట్రా, నువ్వు ఇట్రా రామ్మా, ఇట్రా, డబ్బులు కానీ ఇచ్చేసి ఇడ్రీ ఎట్రామ్మా. కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా. నెలకు ఒకటి 6 గంటలకు ఇస్తున్నారు. ఏమన్నా పైసలు కట్ చేయడం కానీ వాళ్ళు ఏమైనా కొంత తీసుకోవడం కానీ ఉన్నాయా? ఏమి లేవు కదా, ఎవరు తీసుకోరు కదా, అడిగినా ఇవ్వద్దండి. నా సంతోషం నాకు సార్ మంచిదమ్మా. వేసుకో వేసుకో వేసుకో. మా ఇంటికి వచ్చిన బీద చేద్దాం చేద్దాం మీటింగ్ కార్యక్రమం తీయలేదా? తీసారు కదా. ఎట్రా అటు అటు అటు. నమస్కారం. డోంట్ పుష్. ఓకే అమ్మా, నేను చూస్తాను. ఓకే అమ్మా, నమస్కారం అమ్మా. తీయతి. నువ్వేం చేస్తావమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్ చేసేసేమో ఇంకా కంటిన్యూ స్కూల్ పోతున్నావు, కాలేజీ పోతున్నావు? సెకండ్ అయింది. సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఏ సబ్జెక్టు? నెక్స్ట్ ఏం చేయాలని? ఫిజియోథెరపీ కోర్స్. ఫిజియోథెరపీ పెట్టావు? అప్లికేషన్ పెట్టినాం సార్. ఇక్కడ తిరుపతి వచ్చిందా? సీట్ వచ్చిందా? రాలేదు సార్, సీట్ రాలేదు సార్. పేమెంట్ చేస్తావా? ఇద్దరు ఆడబిడ్డలా? ఈ బాబు సెల్లి బాబు పెట్టే సార్. ఓ ఇట్రామ్మా, ఇట్రండి ఇద్దరు. బాగా చదువుకోమ్మా. ఓకే అమ్మా. నువ్వేం చదువుతావమ్మా? 8th స్టాండర్డ్. ఇట్రా. ఓకే అమ్మా, గుడ్ లక్. థ్యాంక్ యూ అమ్మా. సార్ ఆత్మూరు మండలం సార్ మారుమూరు గ్రామం ఉన్నది. మోకాల్లో గుంతలు ఉన్నాయి సార్. వర్కౌట్ చేస్తాను. నమస్కారం. రెండో ఇల్లా? సాంబశివరెడ్డి గారు బాగున్నారా? ఎలా అయిపోయి నేను చూసి రా. నమస్కారం. నమస్కారం అండి, బాగున్నారా?
నమస్కారం అమ్మా. రండి, ఇవన్నీ ఫార్మాలిటీస్ వద్దులేండి. మీరు పెద్దగా మీరు కూర్చోండి. మీరు రండి. మీరు కూర్చోండి. రండి ఇక్కడ కూర్చోండి. రా నువ్వురా, నువ్వురా, నువ్వు కూర్చోండి. సంసరండి. నేనుంటా వాళ్ళు ఉంటారులేమో, కూర్చోండి. మీరు కూర్చోండి, కూర్చోండి. కూర్చోంటే కూర్చోమ్మా. లేమా, కూర్చో కూర్చో. నువ్వు కూర్చో, పెద్దలు కూర్చో. అది వ్యాన్ ఉంది కూర్చోండి. వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. నువ్వేంటిమా, నువ్వు అబ్బాయి కూర్చో, కూర్చో. ఇద్దరు పిల్లలా? ఇద్దరు కొడుకులు సార్. మీ ఇద్దరున్నా? ఇట్రామ్మా, ఇట్రా, ఈ పక్కన అట్రా. పత్తికొండలో ఉంటావు కదా. నువ్వు కాశీనాథ్ కాశీనాథ్ నారాయణ స్కూల్లో పనిచేస్తావా? ఎక్కడ? గుంతకల్లో పనిచేస్తావా? ఏం అడ్మిన్ గా పనిచేస్తావా? శేఖర్, నువ్వే ఎక్కడ పనిచేస్తావు? గ్రామీణ బ్యాంక్ లో పనిచేస్తావు. కూతురు వచ్చి లేదు, అక్కడ ఉంది, గుంతకల్లో ఉంది. పల్లె ఉంది. మీ మిస్సెస్ భార్య వచ్చారమ్మా. భార్య. నువ్వు పోయిన సంవత్సరం వ్యవసాయం చేసావా? వ్యవసాయం చేసినాం. ఏంటి, ఎంత సంపాదిస్తున్నావు వ్యవసాయంలో? ఏం లేదు సార్, అంతే పెట్టుబడికి చాలకొస్తుంది. ఏం మందు ముట్లు పెరిమే, కూలీలు లేబర్స్ కూడా పెరిమే 200, 300 అడుగుతారు ఒక మనిషికి. పెట్టుబడికి చాలకొస్తుంది. ఇప్పుడు నీకు పింఛన్ ఇచ్చాం. ఇచ్చినారు 2018 నుండి. నువ్వు మళ్ళా సీఎం అయిన తర్వాత మళ్ళా 4,000 ఇచ్చినారు. ఇప్పుడు 4,000 చేశాం. నా భార్యకి అభ్యాసం వస్తుంది 500 రూపాయలు వస్తుంది. 500 వస్తుంది. ఓకే, 4,500తో ఇది మా జీవనం. పిల్లలు ఇద్దరు పని చేసుకుంటారు కాబట్టి కొంచెం వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు నీకు బోర్ కావాలన్నా బోర్ ఇస్తే వేసుకొని వ్యవసాయం చేసుకుంటావా? నీళ్ళు ఉప్పులు పడుతున్నాయి. ఈ ల్యాండ్ అంతా ఉప్పు నీళ్ళు పొలం పాడైపోతుంది. ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఇక్కడ ఈ ప్రదేశంలో, అందుకని ఉప్పులు పడుతున్నాయి. డిపెండెన్స్. అందరినీ 1.5 కిలోమీటర్స్ ఉంటాయి. అందరినీ 1.5 కిలోమీటర్స్ ఉంటాయి. కాకపోతే అప్పులో ఉంది, అక్కడ మనకు గ్రావిటీ లేదు. లిఫ్ట్. సో అక్కడ నుంచి సార్ ఇప్పుడు ఎస్టిమేట్ వేస్తున్నాం. 45 crores వస్తాయి సార్. 45 crores పెట్టి చిన్న సెట్ కంపోజ్ లాగా పెట్టుకొని చేస్తే ఒక 10,000 ఎకరాల దాకా ఉంది సార్. ఒక్క విలేజ్ 3,000. సో మిగతా విలేజ్ అంటే నీళ్లు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తేవాలి? హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ పోతుంది. అక్కడి నుంచి తేవాలి. అక్కడ కిందికి పోయేది మళ్ళీ దాని రిజర్వాయర్ పోయే సీజన్ లో ఇవ్వగలుగుతాం, అంతే కదా? సీజన్ లోనే మనం ఒక సీజన్ కంటే ఎక్కువ వెళ్ళారు కదా వాటర్. చిన్న పాండ్ పెట్టుకుంటాం, పాండ్ లాగా వేసేసుకుని అట్లీస్ట్ ఈ విలేజ్ దాకా మనం ఇవ్వచ్చు. అది మన దాంట్లో పెట్టాం సార్ సస్టైనబుల్ దాంట్లో. వర్కౌట్ చేయండి, మాట్లాడు. బోర్ లాభం లేదు అప్పుడు. ఒక ఇల్లు కావాలంటున్నారు మీ పిల్లలకి. ఒకరికి ఇంటి జాగా ఉందా? లేదు, జాగా ఉందా? జాగలేదు సార్. ఊర్లో జాగా ఉందా? ఊర్లో కూడా లేదు. ఊర్లో కూడా జాగా లేదు. బ్రెడ్ చేయాలా? ల్యాండ్ అక్విజిషన్ చేయాలన్నా? బీసీ ఎస్సీలో 20,000 మందికి ల్యాండ్ కావాలి ఎస్సీలకి, ఎస్సీ కాలనీలో. సో వాళ్ళకి మనం ఎల్పీఎస్ మొత్తం గవర్నమెంట్ అనేది అయిపోయింది. హౌసింగ్ ఉంటే 140 మందికి హౌసింగ్ ఇచ్చేసారు. 32 మందికి ఎస్సీలకు ఇచ్చినాము. 5 స్టేట్ల మాదిరి. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంట్లో, ఊర్లో? ఇంకా 40 మంది ఉన్నారు. అంటే ఫ్యామిలీస్ డివైడ్ అయిన తర్వాత కాదు, ఎంతమంది ఉంటారు మొత్తం? 40 మెంబర్స్. 40 మెంబర్స్ హౌస్ రిక్వైర్మెంట్ ఉంటాం. ఓకే, 40 మందికి ల్యాండ్ అక్విజిషన్ చేసి బిల్డింగ్నెస్ ఎవరిని ఇస్తారా? ల్యాండ్ ఇచ్చేస్తే చేసేయండి. అనుకుంటాం. చేసేసి నేను ఇంటి జాగా ఇప్పించి ఇల్లు కట్టిస్తాను. సరే సార్. ఇంకా వ్యవసాయ బోర్ లాభం లేదంటున్నారు. లాభం లేదు. దాన్ని ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం. అదే క్రితం కాలం నుంచి నీళ్ళు తెప్పి అదే
మా ఇరిగేషన్ ఏదన్నా వస్తేనే కొంచెం సార్ అంటే ఇక్కడ ఓసూరు ఒక సార్ చెప్పినట్టు 1.5 కిలోమీటర్లో పోతాయి నీళ్లు. ఆ నీళ్ళు వస్తే కొంచెం ఉపయోగపడతాయి. ఉపయోగపడుతుంది. రైతాంగం కొంచెం పని దొరుకుతుంది. ఇప్పుడు నీకు ఎంత ఇస్తున్నావు నారాయణ? 25,000 ఇస్తారు సార్. 25,000. అంటే 5,000 నీకు ఎంత వస్తుంది? 14. గ్రామీణ బ్యాంకులో ఏంగా పనిచేస్తావు నువ్వు? బిజినెస్ కరెస్పాండెంట్. బిజినెస్ కరెస్పాండెంట్ పనిచేస్తావు. ఏం చదువుతున్నామా? 7th క్లాస్. ఎక్కడ బాగా చదువుకుంటున్నావా? ఆయన అబ్బాయి. ఏంట్రా నీ పేరేంటి? ఎట్రా పవన్ కళ్యాణ్ సార్. అల్లరి సార్ పిల్లలు. రోడ్డు పైన పేరు పెట్టి పిలుచుకోడు. ఎట్రా కూర్చో. పవన్ నమస్తే చెప్పు. నమస్తే నాన్న. గుడ్ గుడ్ మార్నింగ్ పెట్టాను సార్. గుడ్ మార్నింగ్ పెట్టాను. నమస్తే. గుడ్ మార్నింగ్ పెట్టాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. రోడ్డు పైన మోటార్ నువ్వేం చేస్తున్నావు? చదువుతున్నావా? 5th క్లాస్. నువ్వు 7th? నువ్వు 7th. మీ ఇద్దరు, వాడు మీ అబ్బాయి వీడు ఆయనకి కూతురు కూతురుంది సార్. బెంగళూరు ఈ హైదరాబాద్ లో ఎగ్జామ్ ఉంది, అందుకని పాప రాలేదు. ఓకే ఓకే మా గుడ్. మీ ఇద్దరు సెటిల్ అయ్యారు కొంచెం. ఇంకా ఇవి చేద్దాం, మళ్ళీ నేను మీతో మాట్లాడతా. సరే సార్. ఏం చేయాలి? బాయ్. ఇట్రండి అందరూ, ఇట్రండి. రామ్మా ఈ పక్క రండి. ఈ పక్క రండి, ఈ పక్క రండి. అందరూ ఫ్యామిలీ అంతా రండి. ఆ పక్క ఈ పక్క రండి. రా, నువ్వు రా. నేను ఇక్కడ ఇట్రామ్మా, ఆ పక్క రమ్మా. అటు ఆ పక్క ఫోటో అటు తీస్తాడు. అటు చూడండి. గుడ్. కానీ ఓకే అమ్మా. ఓకే.